మొత్తానికైతే పాకిస్తాన్ టీం టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయింది భయ్యా. నిన్న సూపర్ 8లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కేవలం 5 పరుగుల తేడాతో శ్రీలంకని ఓడించింది. రన్ రేట్ ప్రకారం కంపేర్ చేస్తే న్యూజిలాండ్ టీంకి ఫేవర్గా ఉండడం వలన న్యూజిలాండ్ టీం అయితే అఫీషియల్గా సెమీస్కి అయితే క్వాలిఫై అయిపోయింది భయ్యా. మొదట బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. మొదటి వికెట్ పార్ట్నర్షిప్ అయితే చాలా బాగా ఆడారు పాకిస్తాన్ టీం వాళ్ళు. షైబ్ జదా ఫర్హాన్ 100 రన్స్, 9 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగిపోయాడు. తర్వాత ఫఖర్ జమాన్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 84 రన్స్ కొట్టాడు, 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి అందులో. తర్వాత వచ్చిన ఏ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు. బాబర్ అజామ్ని టీంలో తీసుకోకపోవడం అనేది గమనార్హమని చెప్పుకోవాలి. 213 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్కి దిగిన శ్రీలంక టీం కేవలం దసున్ సనక మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు భయ్యా. చివరి వరకు పోరాడాడు, కానీ కేవలం 5 పరుగుల తేడాతో శ్రీలంక ఓడిపోయింది. చివరి 2 బంతులకు 6 పరుగులు అవసరముందనంగా షాహిన్ అఫ్రిది వైడ్ యార్కర్ వేశాడు. అది వైడ్గా పరిగణించకుండా శ్రీలంక ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించారు ఎంపైర్స్. మ్యాచ్ అనంతరం సనత్ జయసూర్య తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. 2024 అక్టోబర్ నెలలో శ్రీలంకన్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. టీమిండియాతో వన్డే సిరీస్ గెలవడంలో సనత్ జయసూర్య కీలక పాత్ర పోషించాడు. సూపర్ 8లో శ్రీలంక టీం ఆడిన 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలవకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు. సనత్ జయసూర్య శ్రీలంక తరపున మంచి ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ అద్భుతమైన ప్రదర్శనలు చేసి శ్రీలంకకు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వి మిస్ యూ సనత్ జయసూర్య. పాకిస్తాన్ అయితే ఏదోలాగా గెలిచి సెమీస్కి వెళ్దాం అనుకుంది, కానీ దశున్ సనక ఆశలను అడియాశలు చేశాడని అనుకోవాలి.